హలో స్టూడెంట్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిఏ సోషియాలజీ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్లోని పాఠ్యాంశం యూనిట్ 1లోకి మనం ఈరోజు అంశాలను తెలుసుకుందాం. మొదటిది సామాజిక సమస్యలు. అంటే ఈ సామాజిక సమస్యలు అనేవి ఏమిటి? భారత సమాజం సంక్లిష్టమైనది, అంతేకాకుండా వైవిధ్యభరితమైనది. ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో ప్రాంతాలు ఈ భారత సమాజంలో నిగూఢంగా నిమిడి ఉన్నాయి. ఇలాంటి సమాజంలో సామాజిక సమస్యలు అనేటివి కూడా అనేకంగా వస్తున్నాయి. అసలు సామాజిక సమస్య అంటే ఏమిటి? సామాజిక సమస్య అంటే సమాజంలోని కొన్ని వర్గాలు కావచ్చు, కొన్ని సమూహాలు కావచ్చు, ఒకే అంశం పైన నిజంగా బాధపడుతున్నట్లయితే, లేకుంటే ఒక విషాదకరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నట్లయితే ఆ సమస్యను మనము సామాజిక సమస్యలు అంటాం. మరి ఈ సామాజిక సమస్యలు ఏ విధంగా ఉత్పన్నమవుతున్నాయి, లేకుంటే ఈ సామాజిక సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఈ పాఠ్యాంశంలో మనం లోతుగా పరిశీలన చేద్దాం. మరి ఒకప్పుడు మనం ఏమనుకున్నాం? సామాజిక సమస్యలు అనేవి సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని, ఒక సమూహాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉంటాయి. అయితే ఈ సామాజిక సమస్యలు అనేవి ఒకప్పుడు ఉన్నవి, ఇప్పుడు ఉండకపోవచ్చు. ఉదాహరణకి 1950వ సంవత్సరంలో మనకు జనాభా అనేది ఒక పెద్ద సామాజిక సమస్య. అదేవిధంగా 60-70లో ఒక సామాజిక సమస్య. కానీ ఆ తదుపరి అది సామాజిక సమస్యగా లేకుండా పోయింది. అదేవిధంగా మీకు 1940-50 సంవత్సరంలో నిరుద్యోగం కానీ, అవినీతి కానీ ఇలాంటివి సామాజిక సమస్యలు కానే కాదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అవి సామాజిక సమస్యలుగా ఉంటుంది. అయితే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సామాజిక సమస్యలు అనేటివి చాలా డైనమిక్గా ఉంటాయి. అంటే ఒకే కాలంలో ఒక సామాజిక సమస్యగా ఉండొచ్చు, కానీ తదనంతరం ఆ సమస్యగా ఉండకపోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ సామాజిక సమస్యలు ఎలా ఉన్నాయి, ఏ అంశాలలో ఉన్నాయి అంటే, ప్రస్తుతం మనం ఈ కాంటెంపరీ వరల్డ్లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఎటువంటి సామాజిక సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం అనే విషయాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ముఖ్యంగా నిరక్షరాస్యత అంటే చదువు లేకపోవటం ఒక సామాజిక సమస్యగా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా పేదరికం, ముఖ్యంగా పావర్టీ అనేది కూడా ఒక సామాజిక సమస్య. అంతేకాకుండా నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఒక సామాజిక సమస్య. అంతేకాకుండా అంటరానితనం, ఇది కూడా సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక సమస్య. అదేవిధంగా బాల కార్మికుల వ్యవస్థ, ఇది కూడా ఒక సమాజాన్ని పీడిస్తున్నటువంటి సామాజిక వ్యవస్థ. అంతేకాకుండా మనకు వెట్టి చాకిరీ అంటాం. మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ దేశాల్లో కావచ్చు, లేకపోతే వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఈ మన వెట్టి చాకిరీ అనేది ఒక సామాజిక సమస్యగా కూడా ఉంది. అదేవిధంగా కులం అనేది కూడా మనకి ఒక సామాజిక సమస్యగా మనం సామాజిక శాస్త్రంలో లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటాం. అంతేకాకుండా కులతత్వం అనేది కూడా ఒక సామాజిక సమస్యగా మనకు కనబడుతుంది. అదేవిధంగా ప్రాంతీయతత్వం, మనకు రీజనలిజం అంటాం. ఈ రీజనలిజం అనేది కూడా ఈ సామాజిక సమస్యలో ఒక భాగమై ఉంటుంది. అంతేకాకుండా కులతత్వం, ప్రాంతీయతత్వం, అదేవిధంగా ఇంకా మహిళల పట్ల హింస కూడా ఒక సామాజిక సమస్యగానే ఉంది. అదేవిధంగా ఇందాక మనం చెప్పినట్టుగా వెట్టి చాకిరీ అనేది కూడా ఒక సామాజిక సమస్య. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మనం సామాజిక సమస్యలుగా ఉంటాయి. మరి ఈ సామాజిక సమస్యలకు మూలాలు ఎక్కడున్నాయి అంటే, ఈ సామాజిక సమస్యలను మూలాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే వాటికి మనం పరిష్కార మార్గాల్ని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ సామాజిక సమస్యలకు మూలాలను మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వాలు కూడా సరైన విధి విధానాలని రూపొందించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సామాజిక సమస్యలు ఒకదానితోటి ఒకటి ముడిపడి ఉంటాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సామాజిక సమస్య మనం నిరుద్యోగం అనుకుందాం. ఈ నిరుద్యోగం దేంతోటి ముడిపడి ఉంది అంటే పేదరికంతో
ముడిపడి ఉంది. పేదరికం అనేది కూడా ఇంకొక సామాజిక సమస్య. మరి పేదరికం దేనితో ముడిపడి ఉంది అంటే నిరక్షరాస్యతతోటి ముడిపడి ఉంది. అంటే ఒక వ్యక్తి అక్షరాస్యుడైనట్లయితే కనుక అతడు మంచి పేదరికం నుంచి బయటికి రావచ్చు. అదేవిధంగా పేదరికం నుంచి బయటికి వచ్చినట్లయితే కనుక నిరుద్యోగం ఉండకపోవచ్చు. ఈ విధంగా ఈ సామాజిక సమస్యలన్నీ కూడాను భారతదేశంలో నిజంగా కూడా వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటున్నాయి, వివిధ సందర్భాల్లో వేరువేరుగా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ సామాజిక సమస్యలపైన మరింత అవగాహన పొంది ఉండాలి. అయితే ఈ సామాజిక సమస్యల గురించి మనకి థామస్ పెయిన్ అనే ఒక సామాజికవేత్త ఒక నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. ఏమిటంటే ఆ నిర్వచనం ఏమిటంటే కనుక మనకు ఏవైతే హక్కులు దక్కుతున్నాయో, అంటే మనందరికీ ఏవైతే హక్కులు దక్కుతున్నాయో అటువంటి హక్కులనే ఇతరులకు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి ఏవైతే హక్కులను మనం ఎంజాయ్ చేస్తున్నామో లేకుంటే పొందుతున్నామో అటువంటి హక్కులను కూడా ఇతరులకు కూడా వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత మన మీద, ప్రతి పౌరుడి మీద ఉంది. ఇలా చూడగలిగినట్లయితే నిజంగా కూడా సామాజిక సమస్యలు ఉత్పన్నం కావు, లేకపోయినట్లయితే ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని థామస్ పెయిన్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త వివరించడం జరిగింది. కావున ఈ సామాజిక సమస్యలు చాలా ముఖ్యమైనవి. ఈ సామాజిక సమస్యలను మనము సమాజ శాస్త్రంలో చాలా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ లోతుగా ఇంకా చెప్పుకోవాలంటే మనకు బాలకార్మిక వ్యవస్థ కూడా ఒక సామాజిక వ్యవస్థ. అంటే చిన్నపిల్లలందరినీ కూడా మనం 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వారిని పనిలో ఉంచడం అనేది నేరము, లేకపోతే అది నిషేధించడం అయింది. కానీ మనం తరచూ కూడా ఈ బాలకార్మిక వ్యవస్థను కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది కూడా ఒక సామాజిక సమస్య. అదేవిధంగా బాల్య వివాహాలు అంటే మనకి చట్టం చెప్పినట్టుగా 18 సంవత్సరాల లోపు వివాహం చేసినట్లయితే గనక అది నేరపూరితమైనటువంటిది, అది చట్ట ప్రకారం నిషేధించబడింది. కానీ మన సమాజంలో ఇంకా మనం ఈ బాల్య వివాహాలని కూడా చూస్తున్నాం. అంటే ఏమిటి? బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, ఇలాంటి పలు అంశాలన్నీ కూడాను మనకు ఈ సామాజిక సమస్యల్లో వస్తూ ఉంటాయి. సమాజంలో ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు సామాజికవేత్తలుగా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సామాజిక సమస్యలపైన పనిచేయడానికి ప్రభుత్వాలు అనేక, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిలో రూపొందించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించినవి కావచ్చు, మహిళలకు సంబంధించినవి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించినవి కావచ్చు, లేకుంటే పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఈ సమస్యలన్నింటినీ అడ్రస్ చేయడానికి, అంటే వీటిని నివారించడానికి, తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటాయి. అంతేకాకుండా ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడాను ఈ సామాజిక సమస్యలపైన పనిచేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారు సామాజిక సమస్యలను నివారించడానికి, లేకుంటే సామాజిక సమస్యలు ఉన్నట్లయితే ప్రజలను చైతన్యం చేయడానికి, లేకుంటే సాధికారత సాధించడానికి, అవగాహన పెంపొందించడానికి కార్యక్రమం చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ సామాజిక సమస్యలపైన విస్తృతంగా చదవాలి, అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీ పరీక్షల్లో బాగా రాయాలి. ఈ సామాజిక సమస్యల్ని మనం లోతుగా అధ్యయనం చేసినట్లయితే మెరుగైనటువంటి పరిజ్ఞానం పొందవచ్చు.